హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఇవైతే మా చెట్టు గన్నేరు పూలు. అలాగే ఇక్కడైతే మా చెట్టుకైతే ఇప్పుడు సీజన్ అనే చెప్పేయొచ్చు. ఇవైతే సీజన్‌తో పని లేదు. ప్రతిసారి వస్తూనే ఉంటాయి ప్రతిరోజు. ఇవైతే మా వదిన వాళ్ళ ఇంట్లో తమలపాకు ఆకులు. వాళ్ళ ఇంట్లో నుంచయితే నేనైతే తెప్పిచ్చాను. ఇంకా మా చెట్టు గన్నేరు పూలతో నేనైతే ఇలా తమలపాకుల మాలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనకి నార్మల్‌గా తమలపాకుల్ని సూది పెట్టడం వల్ల ఆకుకి హోల్ అనేది పెద్దగా అయ్యి ఆకు చీలిపోతుంది. అలా చీలిపోకుండా ఉండాలంటే మన మధ్యలో సపోర్ట్‌కి ఏదైనా సరే ఫ్లవర్ ఏసుకోవచ్చు. చామంతి కూడా పెట్టుకోవచ్చు. చామంతి కానీ, నందివర్ధన పువ్వు కానీ, దేవగన్నేరు పువ్వు గానీ, ఇంకా గన్నేరు పూలలో గూడా చాలా రకాలుంటాయి. మన దగ్గర అందుబాటులో ఏ పూలున్నా సరే ఏవైనా పెట్టుకోవచ్చు. ఆ పూలు మనం ఎందుకు పెట్టుకుంటున్నామంటే, ఆకు చీలిపోకుండా ఉండడం కోసము. మనకి పువ్వుండడం వల్ల సపోర్ట్ ఉంటది గాబట్టి, ఆకనేది మనం ఇలా లాగినప్పుడు గూడా డ్యామేజ్ అవ్వదు. అలాగే ఆకు దగ్గరికుండదు. ఇలా అయితే స్వామివారికి అలంకరించుకున్నప్పుడు మనకి నిండుగా కనిపిస్తుంది. ఆకాకు విడివిడిగా కనిపిస్తుంది. ఇలా అయితే నేను 3 పూలు కానీ, 5 పూలు కానీ వీటికైతే కౌంట్ ఏమీ లేదు. నా చేతికి ఎన్నొస్తే నేనైతే అన్ని పెట్టుకున్నాను. ఇంకా మా చెట్టు గన్నేరు పూలైతే అసలు నిజంగా తెంపాలంటే నాకే ఇదనిపిస్తుంది. అన్ని పూలున్నాయి. ఇంకా ఇలా నేనైతే దండనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వదినన్ని తమలపాకులు పంపియంటే నాకైతే చాలా ఆకులు పంపించేసింది. ఇంకా ఈ ఆకులున్నాయి కదా! అని చెప్పేసి నేనైతే 2 దండలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంతకి విషయానికి రాలే కదా! ఆంజనేయుల స్వామికి తమలపాకుల మాల ఎందుకేస్తారో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే మా వీడియో గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫైనల్‌గా లైక్ ఇచ్చైతే వెళ్ళండి. మీ యొక్క లైక్‌తో చాలా మందికి నా వీడియో షేర్ అవుతుంది. అలాగే మనము ఆంజనేయ స్వామి గుడికి ఎక్కడ వెళ్ళినా గూడా స్వామివారి దగ్గర పాదాల దగ్గర కానీ, శరీరం పైన కానీ, అలాగే మెడ దగ్గర కానీ, స్వామి ఇంకా ఎక్కడైనా సరే స్వామి సన్నిధిలో మాత్రం తమలపాకులైతే పెడతారు. అవి ఎందుకు పెడతారనేదైతే నేను మీ ముందుకొచ్చాను. ఆ స్టోరీ చెప్పడానికైతే నేను మీ ముందుకొచ్చాను. ఏంటంటే ప్రతి మంగళవారం కానీ, శనివారం కానీ ఆ స్వామివారికి ఇష్టమైన రోజులంటే శనివారము, ఇంకా మంగళవారము. ఇంకా ఈ 2 రోజుల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు కనీసం 5 తమలపాకులైనా పెట్టడానికైతే ప్రయత్నించండి. అందుబాటులో కనుక తమలపాకులుంటే మాత్రం తప్పకుండా స్వామివారికైతే పెట్టుకోండి. చాలా మంచిది. ఇంకా విషయానికొచ్చేస్తే అసలు హనుమంతుల వారికి తమలపాకులే ఎందుకిష్టము? ఇన్ని ఆకులుండగా తమలపాకులే ఎందుకు ఇష్టము? ఇంకా అందరు అవే ఎందుకు పెడతారు? అనే విషయానికొచ్చేస్తే నేను నేనైతే నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా మీకు. మా ఊర్లో ఆంజనేయుల స్వామి విగ్రహం ఉంది. అక్కడ స్వామివారికి మాత్రం అభిషేకము అంటే కొన్ని బిందెల నీళ్ళతో 21 కానీ, 108 కానీ ఏమో మేము చిన్నగున్నప్పుడైతే లెక్క పెట్టుకొని ఇంకా అభిషేకం జేసేవారు. ఇలా బిందెల నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికైతే సింధూరం బెట్టేసి, ఆ సింధూరం పైన ఇంకా ఈ తమలపాకుల్ని అతికిచ్చేవారు. ఆ సింధూరం అనేది కొంచెం తేమగుంటుంది గదా! మంచిగా అతుక్కుంటుంది. మా ఊర్లో గుడనే కాదు, మనకి ఆంజనేయ స్వామి గుళ్ళు ఎక్కడున్నా సరే స్వామివారికి సింధూరమేసి పైనంగైతే ఆకులైతే అతికిస్తారు. అప్పుడు నేను చిన్నగున్నప్పుడు నాకైతే తెలీలేదు. అసలు ఆకులు ఎందుకు పెడతారనేది. ఇంకా మా పెద్దమ్మయితే ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతికి మాత్రం ఈ తమలపాకులు, ఇంకా గారెల మాల, నిమ్మకాయ దండ ఇవన్నైతే స్వామివారికైతే తీసుకొచ్చేది. ముందే అన్నీ రెడీ చేసుకునేది. తమలపాకులైతే మాల గూడా పెట్టేది ఇంకా పెద్దమ్మయితే. ప్రతి సంవత్సరం గారెల మాల మాత్రం తప్పనిసరిగా ఏస్తది. ఇంకా ఈ తమలపాకుల విషయానికొచ్చేస్తే సీతమ్మ తల్లిని వెతకడానికి ఆంజనేయుల స్వామి లంకకి వెళ్ళినప్పుడు అక్కడేం జరుగుద్దంటే రావణాసురుడి సైనికులు మన ఆంజనేయ స్వామి తోకకి నిప్పంటిస్తారు. ఆ నిప్పు అంటడం వల్ల ఇంకా తను ఆ కోపంతో ఆ లంకకి మొత్తాన్నే నిప్పు పెట్టేస్తాడు. మన ఆంజనేయ స్వామి పవర్ మామూలుగా ఉండదు. తన తోకకి అంటించినందుకు తనేకంగా లంకకి మొత్తమే పెట్టేస్తారు. ఇలా లంకకంతా నిప్పు పెట్టినప్పుడు ఏమైతదంటే, స్వామివారి శరీరమంతా చాలా గాయాలయ్యి ఉంటాయి. ఆ గాయాలైతే ఇంకా చాలా నొప్పే ఉంటుంది గదా! ఆ నొప్పి తట్టుకోవడం అయితే స్వామికి చాలా కష్టమైంది. అప్పుడేం జేసిర్రంటే శ్రీరాముల వారు అంటే మన రాముల వారు
తన పక్కన కూర్చోబెట్టుకొని తనే స్వయంగా శరీరంపై స్వామివారికి గాయాలైన ప్లేస్‌లో అలాగే శరీరం అంతా కూడా తమలపాకులు పెడతారు. ఆ తమలపాకులు పెట్టడం వల్ల స్వామివారికైతే కాస్త ఉపశమనం వచ్చేస్తుంది. అలాగే ఆ తమలపాకులు పెట్టడం వల్ల స్వామివారికైతే ఆ నొప్పి నుండైతే, ఆ బాధ, ఆ నొప్పి నుండైతే రిలీఫ్ అయిపోతాడు. ఇంకా ఆ ఉపశమనం జరుగుతుంది కాబట్టి, ఇంకా ప్రతిసారి అంటే మనము ఆ స్వామివారికి 5 ఆకులు అయినా సరే, 11 ఆకులైనా సరే, మనకి ఎన్ని ఆకులుంటే అన్ని ఆకులు స్వామివారికి పాదాల దగ్గర కానీ, అలంకరించడానికి కానీ ప్రయత్నించండి. ఆ స్వామివారికి తమలపాకులు చాలా ఇష్టం అందుకే. ఇంకా శ్రీరాముల వారే పెట్టారు కాబట్టి, ఇంకా స్వామివారికి ఇష్టం. ఎందుకంటే రాముల వారంటే తనకి చాలా ఇష్టం గదా! ఇంకా స్వయంగా తను గాయాల పైన పెట్టాడు కాబట్టి, ఇంకా అందరూ స్వామివారికి తమలపాకులు అందుకే సమర్పిస్తారు. ఈ తమలపాకుల్ని మంగళవారం కానీ, శనివారం కానీ ఎప్పుడైనా పెట్టేసుకోవచ్చు. మనకింకా అందుబాటులో ఉంటే డైలీ పెట్టుకున్నా మంచిదే. కాస్త సమయం కేటాయించుకొని ఆకు పైన శ్రీరామ అనే నామము కానీ, సింధూరంతో ఇలా 3 నామాలు కానీ పెట్టి స్వామివారి పాదాల దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మన హిందూయిజాన్ని మనమే కాపాడుకోవాలి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. Subscribe friends. Thanks for watching.